ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని అనుదినము తన నూతన వాత్సల్యంతో కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ దినంన మనము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. ఈ గొప్ప దీవెనలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా కూడా దేవుడు మనతో ఉండాలని, మనల్ని కాపాడాలని, నడిపించాలని ఆయన పైన ఆధారపడుతూ ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అనేక మార్లు మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాం, దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడైతే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము ఆయనకు ఎంత అవిధేయతగా ఉన్నా, ఎంత విపరీతంగా అంటే పూర్తిగా ఆయనకు అయిష్టంగా మనము ఎట్లా ప్రవర్తించినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. మనమే అవకాశం ఇవ్వం ఆయనకు. మరి యోనాను గురించి మనం ఆలోచిస్తే యోనా జీవితంలో కూడా అలాగే జరిగింది. యోనా పట్ల ఒక ప్రణాళిక ఉంది. మీ పట్ల, నా పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రకారంగా మనం జీవిస్తామో లేదో అని ఆయన చూస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన ప్రణాళికను గురించి ఆలోచించము, ఆయన చిత్తమును గురించి తెలుసుకోము. ఒక్కొక్కసారి తెలిసినా కూడా మనకు ఇష్టం ఉండదు, కాబట్టి మనము ఆ విధంగా వెళ్ళము. అయితే దేవుడు మనల్ని అక్కడి నుంచి తీసుకొని తన చిత్త ప్రకారంగా తన ప్రణాళికలోనికి తెచ్చుకుంటాడు. మరి యోనా జీవితంలో యోనా అలాగే చేశాడు. యోనా పూర్తిగా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. అతడు నీనెవే పట్టణమునకు వెళ్ళమని దేవుడు చెప్తే అక్కడి నుంచి దానికి వ్యతిరేకంగా ఇంకొక మార్గంలో, అంటే వ్యతిరేక మార్గంలో తర్షీషు పట్టణమునకు పారిపోయాడు. అయితే ఆ మార్గం అంతట్లో, అతను ప్రయాణించినటువంటి మార్గం అంతట్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చూసినట్లయితే ఎంత అద్భుతమో. మన జీవితంలో కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ ఉంటాము. మనం గమనించుకోవాలి, మనం ఏం చేశాము, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాము, దేవుడు అందుకు విరోధంగా అందుకే మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడేమో అని తెలిసినప్పుడు మనం వెంటనే యోనాలాగా తిరిగి దేవుని వైపునకు తిరగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. యోనా అయితే మరి ఆ ఓడ ఎక్కాడు. అక్కడ తాను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. కానీ దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చింది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలోని నావికులు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా సరుకులన్నిటినీ సముద్రంలో పడవేశారు. అయితే వాళ్ళు వచ్చి ఇతన్ని లేపి, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, అసలు చూడు ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాము, నువ్వు లేచి ప్రార్థించు, నీ దేవుని ప్రార్థించు అని చెప్పారు. ఆ తర్వాత ఇది అసలు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోనా చెప్తున్నాడు, చీటి వేసినప్పుడు యోనా మీదికి చీటి వచ్చింది, కాబట్టి యోనాను నువ్వెవరు ఏంటి చెప్పు అని అడిగినప్పుడు అతడు ఎంతో ధైర్యంగా దేవునికి మహిమకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి దేవుని పట్ల విశ్వాసం ఉన్నది, దేవుని పట్ల ఆరాధన కూడా ఉన్నది. అందుకే అతడు చెప్తున్నాడు, సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడను. నేను ఆయన సన్నిధిలో నుంచి పారిపోతున్నాను కాబట్టే ఇది మీకు జరిగింది. కాబట్టి మీరేం చేస్తారు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పాడు. వాళ్ళకి భయం వేసింది. అసలు నిజంగా ఇంత గొప్ప దేవుని గురించి ఇతడు ఇంత బాగా చెప్తున్నాడు, కానీ ఇతనేమో ఎత్తి పడవేయమని చెప్తాడు. ఒకవేళ పడవేస్తే మా మీదికి ఎంత పాపం వస్తుంది, మా మీదికి శిక్ష వస్తుందేమో అని వాళ్ళు భయపడ్డారు. కానీ యోనా అన్నాడు, ఏం భయపడొద్దండి, నన్ను సముద్రంలో ఎత్తి పడవేయండి, ఈ సముద్రంలో ఉన్న తుఫాన్ అంతా కూడా అణిగిపోతుంది అని చెప్పినప్పుడు వారు
దేవుణ్ణి ప్రార్థన చేశారు. వారు అన్యులు, కానీ చూసారా మరి యోనా యొక్క ప్రవర్తనను బట్టి, యోనా దేవుని గురించి మాట్లాడిన గొప్ప మాటలను బట్టి వారందరూ కూడా మనసు అంటే ఒక విధంగా దేవుని వైపుకు తిరిగినట్లుగా మనకు అర్థమవుతుంది కదా. వారంతా కూడా దేవుణ్ణి ప్రార్థన చేసి, మరి ప్రభా మమ్మల్ని క్షమించు, నీ చిత్త ప్రకారము మేము ఇదిగో ఇలా ఇతన్ని సముద్రంలో పడవేస్తున్నాము అని ప్రార్థన చేసి వారు పడవేశారు. సముద్రంలో ఎప్పుడైతే యోనాను వాళ్ళు పడవేశారో వెంటనే సముద్రము పొంగకుండా ఆగింది. అప్పుడు వాళ్ళకి ఇంకా చాలా భయం వేసి బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారంట. ఎంత అద్భుతం కదా. అయితే దేవుడు ఏం చేశాడు, ఇతడు అలా సముద్రంలో పడగానే ఒక మత్స్యాన్ని నియమించాడు, గొప్ప మత్స్యము. ఆ మత్స్యము అతన్ని మింగివేయాలని దేవుడు నియమించాడు. కాబట్టి యోనా ఆ మత్స్యం కడుపులో ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం కదా. యోనా అతడి ఒక మత్స్యం కడుపులో ఉన్నాడు, కానీ అది అతనికి ఒక ఆహారంగా అది మింగలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే అతన్ని తన కడుపులో పెట్టుకున్నది, కానీ ఏమాత్రం కూడా తనని ఆహారంగా చేసుకోలేదు. ఆహారంగా చేసుకుంటే జీర్ణమైపోతాడు మనిషి, కానీ అలాగ చేయలేదు. అది కంప్లీట్గా ఆ మత్స్యము తన యొక్క దేవుడు దానిలో జీర్ణ రసాలు ఉత్పత్తి కాకుండా ఆపివేశాడేమో. ఆ యోన ఎంతో సేఫ్గా ఆ కడుపులో ఉన్నాడు. కడుపులో ఉంటూ అతడు పాతాళ గర్భంలో నుంచి కేకలు వేస్తూ ప్రార్థనలు చేస్తున్నాడు. అతనే చెప్తున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని ఇంకా అంగీకరించకముందే, ఇంకా ఆయన వినకముందే, ప్రత్యుత్తరం ఇవ్వకముందే చెప్తున్నాడు. అంటే అంత గొప్ప విశ్వాసము యోనాకున్నది. మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా అలాగే కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప విశ్వాసం ఉంటే మనం దేన్నైనా కూడా సాధించగలుగుతాం. చూసారా, యోనా తాను దేవునికి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని తిరిగి నీనెవె పట్టణానికి పంపించాడు. ఆ దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆ తిమింగళం కడుపులో నుంచి 3 రోజులైన తర్వాత ఆ తిమింగళము నేల మీద కక్కివేసింది. సముద్రంలో నుంచి అది నేల మీదకి వచ్చి నేల మీద కక్కివేసినప్పుడు అతడు తిరిగి నీనెవె పట్టణానికి వెళ్ళి అక్కడ గొప్పగా పరిచర్య జరిగింది. అయితే అతని పరిచర్య ప్రభావంతో ఎంతమంది దేవుని వైపుకు తిరిగారు కదా. నీనెవె పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి అందరూ కూడా ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారికి ఏదైతే తను కీడు చేయాలనుకున్నాడో ఆ కీడు చేయకుండా మానేశాడు. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, దేవుడు నిన్ను నన్ను కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మనము ఆయనకు ఇష్టం లేని పనులు చేస్తూ వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక విధంగా ఆయన వైపునకు మనలని మళ్ళించుకుంటాడు. ఇర్మియా ప్రవక్త అందుకే ప్రార్థన చేస్తాడు, ప్రభా నీవు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నీవు రక్షిస్తే రక్షించబడతారు, నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. ఇదంతా కూడా దేవుడు తన యొక్క అపారమైన కృపచేత మన పట్ల కలుగజేస్తాడు. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తంను గుర్తించి ఆయన ప్రణాళిక చొప్పున నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు స్తోత్రములైనా మా ప్రభా, ఇదే కాలంన మీరు మమ్మలను ఇక్కడ చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క కృప చేతనే ప్రభా మేము ఈ లోకంలో ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాము. మా తండ్రి, నీ రక్షణ మాకు ఎంతగానో అవసరమైంటుండగా మీరు మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దయమేడమైన మా ప్రభ, కృపామేడ, ఈ దినమంతయు మా పనులలో మాకు తోడేంటమని వేడుకొంచున్నాము.
ప్రభా, మేము నీ చిత్తానికి అనుకూలంగా నీ చిత్త ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. నీ చిత్తము నెరిగి జీవించడానికి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అవును తండ్రి, అనేక మార్లు మేము తెలుసుకోకుండా మా ఇష్ట ప్రకారంగా వెళ్తూ ఉంటాం నాయన. అయితే తండ్రి, మీరు మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు. మేము ఎటు వెళ్తున్నా కూడా మీరు మీ చేయి పట్టి మమ్మలను నీ వైపునకు తీసుకొని వెళ్ళే దేవుడు. తండ్రి తన పిల్లలు దూరంగా వెళ్తూ ఉంటే ఏ విధంగా తీసుకొని వెళ్తాడో అదేవిధంగా ప్రభా మీరు మా పట్ల చేస్తారు. కాబట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఈ ఉదయకాలంన మా పనులలో మేము వెళ్తుంటుండగా మీరు మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా యొక్క ప్రతి మాట, తలంపు, క్రియ అంతే కూడా నీకు నీకు ఇష్టరీతిగా చిత్త ప్రకారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మరి విద్యార్థులను దీవించండి. వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి మా ప్రభా వారి యొక్క విద్యాభ్యాసంలో ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారికి లోను కాకుండా కాపాడం తండ్రి. సాతాను శోధన నుంచి వాళ్ళను తప్పించమని ప్రార్థిస్తున్నాం. అపవాదిని ఎదిరించే శక్తిని వారికి అనుగ్రహించండి. దేవా ప్రభా, నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఉద్యోగ అన్వేషణలో ఉంటుండగా తప్పకుండా వారికి విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇది నా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. దేవా ప్రభా, కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మరి ప్రభా, మరి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారిని క్షేమంగా కాపాడండి. చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, స్కూల్కి వెళ్ళే బిడ్డలందరినీ కూడా కనికరించి క్షేమంగా వాళ్ళను నడిపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారిని అందరినీ తప్పకుండా వారిని విజయంతో స్వస్థతనిచ్చి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా నాయన, మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, మరి తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఐసీలలో ఉన్నారు, ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు నాయన. స్వస్థపరచండి తండ్రి ప్రభా. ఎంతమంది అయితే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో, మరి అనేక మంది మరి లివర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. కీమోథెరపీల గుండా, డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభా అవసరత రాకుండా స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా, ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి క్షేమంగా వారు ఆ సర్జరీ నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని అందరినీ దీవించి వారందరి వారికందరికీ ఓపికను, సహనాన్ని గ్రహించి వారందరూ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఉద్యోగ జీవితాలలో సమస్యలను ఎదుర్కొంటున్న వారిని దీవించండి ప్రభానైనా. వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా మీరు సానుకూలపరచమని అధికారుల మనసులను, మరి అక్కడ కొలీగ్స్ మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మదండి, ఇంకా అన్యాయానికి గురైనటువంటి వారు న్యాయం కొరకు పోరాడుతున్నారు. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా, మరి ఎంతమంది అయితే మరి నిరాశ్రయులుగా ఉంటూ కష్టపడుతూ ఉన్నారో వారికి అందరికీ తప్పకుండా మీరు సహాయం చేయండి తండ్రి. మా ప్రభానైనా, మరి మీరే కృపతో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. దయగల మా ప్రభా, ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. వారి హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను వారు అర్థం చేసుకొనిలాగున ప్రభా, గ్రహించులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వ్యసనములకు గురై నీకు దూరంగా ఉంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించమని
ప్రభా వారిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే నాయన మరి సేవకులు ఉన్నారో వారందరినీ మీరు ఆశ్రయించండి. వారందరూ కూడా నీ నీ యొక్క సేవలో ఉంటుండగా నాయన వారి సేవ ద్వారా అనేక మంది నీ వైపునకు ఆకర్షించబడేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా ప్రభా ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మా దేశంను దీవించి మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా తండ్రి మీరు సహాయం చేయండి. మా ప్రభా అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. అక్రమాలు అరికట్టండి తండ్రి. అన్యాయాలు జరగకుండా కాపాడండి ప్రభా. మరి సేవకుల పైన హింస కాండ జరుగుతుంటుండగా దాన్నంతటిని కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా సమస్తము నీ చేతులలో ఉన్నది. నీవే నీ చిత్త ప్రకారంగా జరిగిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. యుద్ధ వాతావరణం అంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమందినైనా అనేక సమస్యలతో, అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారేమో తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ప్రభావ వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని, అనేక ద్వారములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.